చూడగానే దిబ్బరొట్టు ఊతప్పము అనుకుంటున్నారా? అక్కడే పప్పులో కాలేశారు. ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏంటో కాదండి, పాతకాలం నాటి బొంబాయి రవ్వతో కొబ్బరి రొట్టె. ఎప్పుడో మా అత్త చెప్పినట్టు గుర్తు. బొంబాయి రవ్వతోనే కాదు, బియ్యం రవ్వతో చేసుకోవచ్చు, బియ్యం రవ్వ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే బొంబాయి రవ్వతో చేశాను. ముందుగా కొబ్బరిని ముక్కలుగా చేసుకొని మిక్సీ పట్టాను కోర్సుగా. అంటే పల్స్ మోడ్ లో పట్టామనుకోండి కొబ్బరి తురుము లాగానే వచ్చేస్తుంది. లోపున మీకు ఒక ముచ్చట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే యూట్యూబ్ రూల్స్ మార్చింది కదా, 2027 లోపల మానిటైజేషన్ అయితే పర్వాలేదు, లేకపోతే 8000 వాచ్ అవర్స్ అంటుంది. ఈ లోపల గనక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినంత మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా, అలాగే బెల్లాన్ని కూడా నీళ్లు పోసి కరగబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వని, కొబ్బరి తురుముని, అలాగే కరగబెట్టుకున్న బెల్లం నీళ్లు కూడా పోసి, కొంచెం ఇలాచీ పొడి, నానబెట్టుకున్న శనగపప్పు, ఇదైతే మీరు స్కిప్ చేయొచ్చు, నాకంతగా నచ్చలేదు, వేయకుండా ఉంటేనే బాగుండనిపించింది. కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు, బాదం పప్పు. ఇది నిజంగా చెప్తున్నాను కేక్ లాగానే అనిపించింది. శనగపప్పు తీసేసి కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకున్నామంటే నిజంగా కేక్ టేస్ట్ వచ్చేస్తుంది. మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా నీళ్లు పోసి ముద్ద కట్టేటట్టు ఉంటే చాలు, ఎక్కువ నీళ్లు పోసుకోవద్దు. ఇప్పుడు ముద్దనంతా అదిమేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంటే రొట్టె బాగా లోపల మెత్తగా ఫ్లఫీగా వస్తుంది. 10 నిమిషాలు అయిపోయాక మూత తీసి పొయ్యి మీద బాండి పెట్టుకుని ఒక అరకప్పు దాకా నూనె వేసేసి ఈ పిండినంతా వేసేసుకొని 4 పక్కల మొత్తం సదిరేసుకోవాలి. మొత్తం అంతా చేత్తోటే ఇలా ఫ్లాట్ గా సదురుకొని ఒక 10 నిమిషాలు పొయ్యి మీద ఉంచేస్తే కింద బాగా కాలి రొట్టె టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచేస్తాను. 10 నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే పక్కన మొత్తం ఎర్రగా కాలినట్టు కనపడుతుంది. గరిటెతో ఊరిక చుట్టూరా అట్లా అనిన తర్వాత గరిటెతో మాత్రం తిప్పకూడదు, ఎందుకంటే ఇరిగిపోతుంది రొట్టె. ఇప్పుడు బాండిని పట్టుకొని ఇలా ఎగరవేస్తే తిరుగుతుంది రొట్టె, నిదానంగా ఇరగకుండా తిప్పుకోవాలి. చూడండి ఎర్రగా ఎంత బాగా కాలిందో. ముందర 10 నిమిషాలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు కాలనిస్తే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి మార్చుకోవాలి. ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత ఒక అరగంట అలాగే ఉండనివ్వాలి. రొట్టె గట్టి పడుతుంది, లేకపోతే పొడి పొడి అవుతుంది. కేక్ని కూడా అలాగే ఉంచుతాం కదా ఒక అరగంట. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట అలాగే ఉంచేసి కట్టర్తో కోసేసుకొని తింటే ఉంటుందండి. ఎంత టేస్టీగా ఉందో. నేను తిన్న తర్వాతనే వీడియో చేస్తున్నాను, చాలా బాగుంది. చెప్పాను కదా, మీరు శనగపప్పుని స్కిప్ చేసుకోవచ్చు. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లోపల సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటా మరి.